మా ఇంటికి బోర్ వేయించబోతున్నాం. నిజంగా అమౌంట్ లేవు, లక్ష అంటే ఏమో చెప్పలేము, ఎక్కువ అవ్వచ్చు ఇంకా దానికంటే అని చెప్పేసి అన్నప్పుడు చాలా బాధపడతా ఉంటారు. అని లక్షలు పెట్టినాము అయినా మాకు నీళ్లు పడలేదని చెప్పేసి షార్ట్ పుట్ అది కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయపతి ఛత్రపతి. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా గైస్? నేనైతే మంచిగా ఉన్నా మీ అందరి బ్లెస్సింగ్స్తోని. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైంది కదా, మా ఇంటికి వచ్చినాం మళ్ళీ. సో ఈరోజు వీడియో ఏంది అని అంటే మా ఇంటికి బోర్ వేయించబోతున్నాం. ఎస్, ఫైనల్లీ. అదేంటి, మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడే ఇంటికి బోర్ వేయించాలి కదా, ఇప్పుడు వేపిస్తున్నారేంది అని డౌట్ మీకు వచ్చిందని నాకు తెలుసు. కానీ అప్పుడు ఇంటికి బోర్ వేయిద్దామంటే డబ్బులు లేవు, ఇంత అవుతుంది, 1,00,000 పైనే దాటుతుంది అని అన్నప్పుడు నాకు అప్పుడు అంటే నిజంగా అమౌంట్ లేవు, 1,00,000 అంటే ఏమో చెప్పలేము, ఎక్కువ అవ్వచ్చు ఇంకా దానికంటే అని చెప్పేసి అన్నప్పుడు ఇంకెందుకు ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బులు ఇటే వెళ్తే మళ్ళీ ఈ పనులు ఆగిపోతాయి అని చెప్పేసి అప్పుడు బోర్ అయితే వేయించలేదు. ఉన్న నల్ల వాటర్తోనే మోటార్ ఫిక్స్ చేసుకొని ఆ వాటరే మేము స్లాబ్కి కానీ గోడలకి ఇంటికి మొత్తం యూజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంటికైతే బోర్ వేయించబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంది. ఎందుకనంటే కొంతమంది లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయం కోసం కావచ్చు, ఇంటి పనుల కోసం కావచ్చు బోర్ వేయిద్దామని చెప్పేసి అనుకుంటారు. కానీ అసలు వాటరే పడవు కొంతమందికి, వాళ్ళు వేసే పాయింట్ ఏదైతే ఉంటుందో. సో చాలా డెప్త్కి 500 ఫీట్లు వెళ్ళినా సరే కొంతమందికి ఆ నేలను బట్టి వాటర్ అయితే అసలు పడనే పడవు. అట్లాంటి అప్పుడు చాలా బాధపడతా ఉంటారు. అని లక్షలు పెట్టినాము అయినా మాకు నీళ్లు పడలేదని చెప్పేసి. సో అది రీసెంట్గా నేను చూసినా కూడా అండ్ అవన్నీ తెలుసు కాబట్టే కొంచెం భయం అయితే ఉంది. ఓకే, వాటర్ అయితే పడతాయి అనేసి అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. ఒక రకంగా మా ఇంటికి ఇప్పటిదాకా ఎలాంటి బోర్ లేదు, ఏం లేదు. సో ఇంటికి బోర్ వేపిస్తున్నందుకు హ్యాపీగా అయితే ఉంది నాకు. కానీ నాకు ఏం తెలియదు, బట్ రాజు నాకు చెప్పిండు అన్నమాట, ప్రతిదీ దగ్గరుండి చూసుకో, ఎన్ని పైపులు వేస్తున్నారు, ఎంత డెప్త్కి వెళ్తుంది, ఎన్ని ఫీట్లకి వేస్తున్నారు, ఇవన్నీ చెప్పి తర్వాత కేసింగ్ పైపులు వేస్తారు, అవి కూడా కౌంట్ చేసుకో, ఇవన్నీ నాకు చెప్పిండు. సో అది కొంచెం రాజు చెప్పిండు. తర్వాత నేను దాని గురించి ఇంకా నేను తెలుసుకున్నాను అన్నమాట. 5 ఇంచ్ బోర్ అయితే వేయించబోతున్నాం. పడిపోయింది కదా. చాలామంది అక్క మీరు బొట్టు లేకపోతే బాగాలేదు అని చెప్పారు కదా, మీ అందరి కోసమే నేను అంటే నాకు బ్లాక్ టిక్లీ పెట్టుకోవడం అంటే ఇష్టం. మీ అందరి కోసం నేను తప్పకుండా బొట్టు అయితే పెట్టుకున్నాను. బట్ మా ఇంటికి వచ్చినప్పుడు అవి అవైలబుల్గా ఉంటాయి, కొంచెము ఇంట్లో పెట్టుకోను అప్పుడప్పుడు అంతే. సో గైస్, ఏదన్నా ఒక పని చేసి హాయ్
మా ఫ్రెండ్స్ ఆశక్కారు వెళ్తురు. ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. సో నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఒకటి చెప్పాలి. ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 4 సార్లు ఎవరినన్నా ఆల్రెడీ ఆ పని చేసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. దాని నుంచి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాన్ని బట్టి కొంచెం ముందు జాగ్రత్తలు అనేటివి కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఇచ్చే ఒక అడ్వైస్, ఎందుకంటే నేను ఆల్రెడీ దెబ్బతిన్నా కాబట్టి మీకు నేను చెప్తున్నా. సో ఈరోజు అయితే బోర్ వేయించబోతున్నాం కదా. సో బోర్ వేయించాలంటే ఫస్ట్ ఏం చేయాలనంటే మాకు ఆ బోరుకు సంబంధించిన లారీలు ఏమైతే ఉన్నాయో లోపలికి రావాలి కదా. లోపలికి రావాలంటే అక్కడ ఉన్న మొత్తము చెట్లు కానీ ఆ బండలు మేకల షెడ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయితే చేయాలి. ఆఫ్టర్నూన్కి అట్లా వస్తుంది అని చెప్పేసి వెహికల్ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ముందైతే తినేసి వెహికల్ రావడానికి అదైతే క్లియర్ చేయాలి. కాబట్టి మా అమ్మ నాన్న హెల్ప్, మా తమ్ముడు హెల్ప్ తీసుకొని అవన్నీ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు బోర్ అయితే వేస్తామన్నమాట. అది నీ పని. షార్ట్ పుట్ అది. కుంభీ నికర కుంభస్థ గురు కుంభీ వలయపతి ఛత్రపతి. వర్షం పడుతుంది కదా తమ్ముడు, ఏం చేద్దాం? ఓ షిట్. చేస్తుండు, మీకు చూపిస్తున్నా. ఈ లోపల పెట్టరా ఫస్ట్ టైం ఇది పెడదాం. ఇంటి బంధం పడైన ముచ్చట 100% ఏడైపోయింది.
చెక్ చేసుకో.